మొత్తానికి కొంచెం జ్ఞానోదయం అయిందా, లేకపోతే ఇక ఇది ఇలాగే కొనసాగితే కష్టం, కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యాడో తెలియదు. కానీ అన్వేష్లో ఏదో ఒక చేంజ్ కనిపిస్తోంది. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ట్రావెలింగ్ ఆపేస్తానంటూ ఒక ప్రకటన చేశాడు. మొత్తం 130 దేశాలు తిరిగాను, సంపాదించింది ఇక చాలు అంటూ ఒక వీడియో పెట్టాడు. నా దగ్గర ఉన్న 8 కోట్లు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, మీకోసం కాకుండా ఇక నా కోసం మిగిలిన దేశాలు నేను తిరుగుతాను, ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడుతాను, దేశాల ట్రావెలింగ్ పూర్తయ్యాక ఇండియాకే వస్తానంటూ చెప్తున్నాడు. సాయం చేసి తప్పు చేశారంటూ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూసాం. వాటితో పాటు బత్తాయిలు అంటాడు, ఆరెంజ్లు అంటాడు, లేకపోతేనేమో హిందూ దేవుళ్ళు దేవీ దేవతల విగ్రహాలు పట్టుకొని చిన్న చిన్న బొమ్మలు పట్టుకొని ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని వీడియో చూస్తుంటే, అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఇలాగే కంటిన్యూ అయితే మనకి తిరిగి వచ్చేలా లేడు. చాలా ట్రై చేశాడు, బత్తాయిలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, చాలా సందర్భాల్లో హిందువులకు వ్యతిరేకంగా ఇంకా కామెంట్స్ చేశాడు. ఒకానొక టైంలో హిందువులు పోతే పోయారు, నేను వేరే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను, యాంటీ హిందూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని రీప్లేస్ చేస్తారులే పోయిన ఫాలోవర్స్ని, లేదంటే వాళ్ళలో నా క్రేజ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం మాట్లాడాడు, చేయాల్సినవన్నీ చేశాడు. చివరికి ఎక్కడా ఏ ఉపయోగం లేకపోయేసరికి ఇక ఇవన్నీ లాభం లేదు, కొన్ని రోజులు కొంచెం గ్యాప్ తీసుకుంటే బెటర్, సెంటిమెంట్ కోసం కూడా ట్రై చేశాడు. ఫస్ట్ రివెంజ్ అన్నాడు, తర్వాత సెంటిమెంట్ అన్నాడు. ఇక అది కూడా పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. బెదిరించడం ఆపేశాడు, భయపడ్డట్లు కూడా చూపించుకోవడం మానేశాడు. నిన్న మొన్నటి దాకా ఒకసారి భయపడుతున్నట్లు, ఒకసారి బెదిరిస్తున్నట్లు, ఒకసారి ఏమో ఇంకేదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ బత్తాయిలు గిత్తాయిలు అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉన్నాడు. అంటే ఒకానొక టైంలో అతనికి ఏమన్నా బ్యాలెన్స్ పోయిందేమో, మెంటల్గా బ్యాలెన్స్ ఏమన్నా తప్పిందేమో అని చాలామంది అనుకున్నారు. ఇక ఇవన్నీ కాదు, నేను ఇలా అయితే కష్టం, నా సర్వైవల్ కష్టం అని చెప్పేసి అనుకున్నాడేమో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హ్యాపీగా బతికేస్తాను, నేను ఎవరిని ఏం అనను అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి అతను ఏమంటున్నాడు వీడియోలో, లెట్స్ టేక్ ఏ లుక్. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి, నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను, చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం, ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు, నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు, ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, రెండు బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఎవరు చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని, తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది, చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త రక్తం కావాలి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి, అవన్నీ ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి, అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు, అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఏం చేశాడు ఇప్పటి వరకు దేశానికి? ఎవరికి అర్థం కాల. తిరుగుతున్నాడు, తిరిగినందుకు జనం చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే గొప్ప డాక్యుమెంటరీస్ చాలా ఉన్నాయి ఆర్కిటికాలు చూపించడానికి. కానీ కేవలం ఏదో మన తెలుగుడు చూస్తున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చూశారు. అలాగని నోటుకొచ్చింది మాట్లాడి విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ పోతారా? ఇలాగే ఎంకరేజ్ చేస్తారా? చివరికి జరిగేదేంటి? సరే తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగడం కూడా చేతగా, దానికి కూడా ఇగో అడ్డొచ్చి, అహం అడ్డొచ్చి, అది అడగలేక చివరికి నువ్వు తప్పు చేశావని చెప్పిన వాళ్ళని టార్గెట్ చేసి, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, అది యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారని బెదిరించి, ఎవరెవరి గురించే ఏవో వీడియోలు పెడతారని చెప్పి మరి ఏమయ్యాయి ఆ వీడియోలన్నీ?
ఆ వీడియోలన్నీ ఏమయ్యాయి? లేకపోతే అందరూ నాశనం అయిపోతారన్నాడు కదా. ఐఎమ్ సారీ, ఏమి నాశనం అయిపోయారు? చివరికి ఎవరు నాశనం అయిపోయారు? అన్నీ ఆపేసి ఇప్పుడు నేను ఏదో ఉన్న డబ్బులతో నేను అడ్జస్ట్ అయిపోతాను, కానీ నేను కష్టపడతాను, మహిళల కోసం కష్టపడతానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం కష్టపడతాడు మహిళల గురించి? ఆటగాడిని అని చెప్పుకుంటూ కష్టపడేది ఏంటి మహిళల గురించి? అక్కడెక్కడికో వెళ్ళి ఆ దేశాలు ఈ దేశాలు తిరిగి ఆ అమ్మాయిలతో నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పుకుంటూ ఇంకా చాలా దరిద్రమైన చిత్ర విచిత్రమైన సైగలు చేస్తూ నోటితో చెప్పకూడని మాటలు మాట్లాడుతూ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ హీ ఈజ్ డూయింగ్? హీ ఈజ్ జస్ట్ సర్వింగ్ హిమ్సెల్ఫ్ అంతే. తనకి తాను ఏదో సంపాదించుకుంటున్నాడు, దానికోసం అది పోకుండా ఏం చేయాలా అని చెప్పేసి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. ఒక మార్నింగ్ ఏమో ఏడుస్తూ వీడియో పెడతాడు, నా ఫాలోవర్స్ అందరూ పోయాడని చెప్పేసి ఏడుస్తూ ఒక ఆడియో వస్తుంది. ఆ మధ్యాహ్నం ఏమో ఎవడెలా పోతే నాకెందుకు, నేను వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాను, వీళ్ళకి అర్థం కావట్లేదని మరి ఇంకొక ఆడియో వస్తుంది. సాయంత్రానికి వచ్చేసరికి ఎవరెవరు నన్ను టార్గెట్ చేశారు, ఎవరెవరు నన్ను అన్నారో వాళ్ళందరి సంగతి తెలుస్తాను ఇంకొక వీడియో ఏదో వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? అసలు ఇవన్నీ కాదు, మీరు నన్ను ఇంత వాళ్ళని చేశారు, నా వల్ల ఏదో తప్పు జరిగింది నన్ను క్షమించండి అంటే ఒక మాటతో అక్కడ అయిపోయేది. అది వదిలిపెట్టి బత్తాయిలని ఆరెంజ్లు అని చెప్పేసి పిచ్చి పిచ్చి పాటలు పాడి మళ్ళీ ఇంకా ఏదో కామెంట్స్ చేసి, లేదంటే గరికపాటి గారి గురించి వీళ్ళ గురించి ఇంకేదో ఇంకా నోటుకొచ్చినట్లు మాట్లాడి మహిళల్ని నేనే ఉద్ధరిస్తాను. ఎవరిని ఉద్ధరించాలి? ఎందుకు? ఎలా ఉద్ధరిస్తావు? నువ్వు ఏం ఉద్ధరిస్తావు? మన దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఎలా ఉద్ధరిస్తాడు? ముందు నిన్ను ఉద్ధరించుకో. ఇక్కడ దేశం బాగానే ఉంది, నీలాంటి వాళ్ళ వల్లే సగం నాశనం అయిపోతుంది ఇక్కడ సమాజం. కొత్తగా ఉద్ధరించడానికి ఏమీ లేదు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. అనీంద్ర, ఇంకా నేను ఏదో సమాజాన్ని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఇంకా కొన్ని దేశాలు తిరిగే ఉన్నాయి, అవి తిరుగుతాను, ఉన్న డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తానని మాట్లాడుతున్నాడు. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఇది ఈ వీడియోస్ ఈ మాటలు మొన్నున్నంత దూకుడైతే కనిపించడం లేదు. అప్పుడున్నంత ఆ బెదిరింపులు లేదంటే ఆ డ్రామాలు అవన్నీ ఏం కనిపించడం లేదు. ఏదో ఒక చిన్న రియలైజేషన్తో కూడిన వీడియో కనిపిస్తుంది. అంటే ఇంక వీళ్ళని ఎవరిని ఏం చేయలేమని అర్థమైపోయి చివరికి ఇలా సైలెంట్ అయిపోతున్నాడా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందని చూడాలా? ఇప్పటికే నాన్ వెజ్ పైన చాలా మంది తను ఎప్పుడు దొరుకుతాడా అని కూడా చూస్తున్నారు. తన మీద కేసులు కూడా ఫైల్ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం, సోషల్ మీడియా వేదికగా తను అబ్యూస్ చేస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తనకు ఏది పడితే అది మాట్లాడుతూ హిందూ దేవతలను ప్రకటించబడుతూ తనకి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది తన పైన రియాక్ట్ అయ్యారు, కేసులు ఫైల్ చేశారు. దొరికితే తనను జైల్లో పెట్టించాలి, చెప్పకుండా తినిపించాలి అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో మరి ఇదే దృష్టిలో పెట్టుకుని తనలో అంటే ఒక చిన్న మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ అది కూడా తను వెటకారంగానే మాట్లాడుతూ నన్ను చాలా మంది బత్తాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ ఇలా చాలా మంది టార్గెట్ చేస్తున్నారు, నేను ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నారు, వాళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్పాలనేది నాకు తెలుసు అంటూ కూడా మళ్ళీ వీడియోలో చెప్పడం జరిగింది. దేశాన్ని ఉద్ధరిస్తానంటూ కూడా మంచి మాట్లాడుతున్నాడు. అయితే బెట్టింగ్ సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబర్స్ ఎక్కువ ఫాలోయింగ్ ఉండడంతో వాళ్ళ పైన కక్ష పెట్టి తను అట్లా చేశాడంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఆ మధ్యన యూట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాలో కొంతమంది ట్రావెలర్స్ వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా యుద్ధమే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఏజుడ్ అనే యూట్యూబర్ కూడా తనకు ఛాలెంజ్ విసిరాడు, తనని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఏజుడ్ ని టార్గెట్ చేసి అన్వేష్ వీడియోలు చేయడం జరిగింది. అంటే అన్వేష్ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటకు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ తను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి అన్వేషణకు సంబంధించి ఎవరు కూడా పెద్దగా చర్చించకపోవడం, కొంచెం సైలెంట్ అవ్వడంతో మళ్ళీ ఇప్పుడు నేను ఈ ట్రావెలింగ్ అనేది ఆపేస్తున్నాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఉన్న డబ్బులతో నేను ఇంకా ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పేసి తర్వాత ఇండియాకి వస్తానని చెప్పేసి కొంచెం రియలైజ్ అయ్యి వీడియో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎంత నెగిటివ్ వచ్చింది, ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు, ఎంతమంది డిబేట్లలో తనని తిట్టారు, ఇండియా వస్తే తనని ఎప్పుడు పట్టుకుందామా అనే చూసే పరిస్థితి కూడా ఇక్కడ ఉందనే పరిస్థితి తనకు అర్థమైంది. ఇప్పుడు అది రియలైజ్ అయ్యి తను ఈ వీడియో చేసినట్టుగా మనకి అర్థం అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి తను కొంచెం ఒక వార్నింగ్ లాగా కూడా ఇస్తూ కొంచెం వెటకారంగా మాట్లాడినట్టు కూడా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అనింద్ర, లీగల్ యాక్షన్ ఏం లేదా ఇతని విషయంలో? ఎందుకంటే చాలా మంది కంప్లైంట్స్ చేశారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్స్ చేశారు. ఆ మధ్య గరికపాటి గారి టీం కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. మొన్న మధ్య పోలీసులు కూడా అతని ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించి డీటెయిల్స్ అడిగారని చెప్పేసి కూడా వార్తలు విన్నాం కదా. సో ఇవన్నీ ఏమి ప్రొసీడింగ్స్ ఏం జరగడం లేదా? అతని మీద చట్టపరమైన చర్యలు ఏమి లేవా? వచ్చినందు అది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకు సంబంధించిన ఐడీలు సేకరించారు. అండ్ ఇంకా అసలు తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అండ్ ఇంకా తను మాట్లాడిన వ్యాఖ్యలకి సంబంధించి, కంప్లైంట్స్ సంబంధించి అంతా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతూనే ఉంది. సో ఈ లోపు తను ఒక రియలైజేషన్ వీడియోస్ పెడుతూ అంటే కొంచెం తనలో మార్పు వచ్చినట్టుగా ఆ వీడియోలు పెడుతూ ఉంటే ఇంకొంచెం నార్మల్ అవుతుంది సిచ్యువేషన్ అన్నట్టుగా తను భావిస్తున్నట్టు అర్థమవుతుంది. సో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అన్వేషణకు సంబంధించిన ఐడీలు మొత్తం కూడా పోలీస్ సిబ్బంది సేకరించడం జరిగింది. తన ఐడీస్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేశారు అనే వార్తలు వచ్చినాయి. సో అయితే అది ఇంతవరకు జరగలేదు, కానీ అది ప్రాసెస్ అయితే జరుగుతుంది. తనని అరెస్ట్ చేస్తారా చెయ్యరా, లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం చిన్న కన్ఫ్యూజన్ గానే ఉంది. అయితే ఇప్పుడు అది కేసు ఫైల్ చేశారు, ఆ కేసు ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు సుమోటుగా తీసుకున్నారు పోలీస్ సిబ్బంది కూడా. ఇంకా హిందూ సంఘాలు కూడా వదిలిపెట్టేదే లేదు, వదిలిపెట్టకూడదు ఇటువంటి వాళ్ళని అసలు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరి ఎలా ప్రొసీడ్ అవుతారు, ప్రొసీడ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ముందే తను ఊహించి తనలో మార్పు వచ్చినట్టుగా ఈ వీడియోలు పెడుతున్నాడా, లేదు అంటే ఇంకా తను ట్రావెలింగ్ ఆపేస్తానని చెప్పేసి తను పర్సనల్ గా ఏదైనా డెసిషన్ తీసుకుని ఈ వీడియో పెట్టి మిస్గైడ్ చేయడానికి ఏమైనా చూస్తున్నాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ తను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు, కామెంట్స్ హిందూ దేవతల గురించి, దేవుళ్ళ గురించి, ఆ కామెంట్స్ అయితే మొత్తం అందరూ కూడా మైండ్ లో పెట్టుకుని ఉన్నారు. తను ఎప్పుడు దొరికినా ఎక్కడ దొరికినా తనని అరెస్ట్ చేయించడానికి ఎవరికి దొరికినా వాళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లే అంత సిచ్యువేషన్ అయితే ఇంకా అది అలాగే ఉంది అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి తను మిస్గైడ్ చేయడానికి వీడియో పెట్టాడా, లేదు నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ చేస్తాడు, తను ట్రావెలింగ్ వీడియోలు నిజంగానే ఆపేస్తాడా. ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పుడు తనకి ఎంత వస్తుంది దీంట్లో అని చెప్తున్న పర్సన్ ఇప్పుడు మొత్తం ఆపేస్తున్నాను, నాకు డబ్బులు చాలు అని చెప్పేసి నిజంగానే ఆపేసి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు తను తీసుకోకుండా తన దగ్గర ఉన్న డబ్బులతోనే మిగిలిన లైఫ్ అంతా కూడా తను సర్వ్ అవుతాడా ఏంటి అనేది చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్లు ఏదో ఇంకా అన్ని చేయడం ఆపేస్తాను, నేను నా కోసం తిరుగుతాను అనేది అయితే లేదు. జస్ట్ ఇట్స్ లుకింగ్ లైక్ ఈస్ గివింగ్ సమ్ గ్యాప్, అంతే. కొంచెం గ్యాప్ ఇస్తే ఈ విషయం ఇక్కడితో సెటిల్ అవుతుంది, అప్పుడు నిదానంగా మళ్ళీ మొదలు పెట్టవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడేమో. కానీ చేసిన తప్పుకి క్షమాపణ కోరే వరకు ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారు? ఏదో పొరపాటును దొర్లినటువంటి తప్పు కాదు కదా, కావాలని ఇక కొన్ని మాటలు నేను మాట్లాడకూడదు, తెలియకుండా చేసిన తప్పు అయితే క్షమిస్తారేమో, కానీ కావాలని మాటికి మళ్ళీ కెలికి ఆ పెద్ద మనుషుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడడం, హిందూ ధర్మం గురించి మాట్లాడడం, హిందువులు దేవుళ్ళ దేవీ దేవతల చిన్న విగ్రహాలు పట్టుకొని అక్కడ ఏదో పెద్ద డ్రామా క్రియేట్ చేయడం, ఇవన్నీ ఆ మాత్రం అర్థం కాని పిచ్చోళ్ళ ఏది చెప్తే అది వింటున్నారు కదా. నేను అప్పుడేదో దేశాలు విదేశాలు తిరుగుతూ ఏవో మాట్లాడుతుంటే ఎంటర్టైన్మెంట్ కోసం జనం చూసారే తప్ప నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తున్నావు అని కాదు. అలాగని ఇప్పుడు వచ్చేసి నేను ఏది చెప్పినా వింటారులే, నేను డ్రామాలు ఆడుతున్నాను, ఆ డ్రామాల్లో పడిపోయారు వీళ్ళు, ఇలా రకరకాలుగా ఏవేవో. అదే మార్నింగ్ ఒక రకమైన వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, సాయంత్రం వీడియో. మార్నింగ్ ఏమో బెదిరిస్తాడు, మధ్యాహ్నం ఏమో బతులాడుకుంటాడు, సాయంత్రానికి ఇంకేదో మాట్లాడతాడు. సో ఈ డ్రామాలన్నీ చల్లవు, జనం అంత పిచ్చోళ్ళు కాదు. చివరికి బుద్ధి చెప్పారు, జనం బుద్ధి చెప్పారు. సరే దేశానికి ఏదో చేశానని చెప్పి చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి సహజంగా చెప్తూ ఉంటాడు, ఎవరెవరికో ప్రమోషన్స్ చేశాను, ఎవరెవరికో డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఉప్పల్ బాలుకి డబ్బులు ఇచ్చానని చెప్పాడు, ఫోన్ కొనుక్కున్నాడని చెప్పాడు. అదే ఉప్పల్ బాలు చెప్తున్నాడు కదా. ఆ తర్వాత మరి నిజంగా అంత సహాయం చేసే మనిషి అయితే తర్వాత నాకేం చేయలేదు, 20,000 అడిగితే 2,000 ఇచ్చాడు అని చెప్పి కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. ఆ ఫోన్ కొనిచ్చిన విషయాన్ని ఇప్పుడు ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పుకొని
ప్రమోషన్స్ అంటే నేను ఇంత మంచోడిని అని చూపించుకొని ప్రమోషన్ చేయించుకోవడం తప్ప ఏముంది. మెయిన్ ఆ బెట్టింగ్ యాప్స్ విషయంలో బెట్టింగ్ యాప్లు చేయడం తప్పనో పోలీస్ అధికారులు కంప్లైంట్ ఇవ్వడమో అసలు తప్పు కాదు. కానీ వాటి కోసం ఆ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళ కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళ తల్లి గురించి చెల్లి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి ఇక అసలు ఆ మాటలు మనం ఏం మాట్లాడాడో చెప్పడం కూడా కష్టమే. అది ఎలా సేవ అవుతుంది? బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు ఏమన్నా అంటే ఇక వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బ్రతకడానికి హక్కు లేదా? వాళ్ళ కుటుంబాలకు మాత్రం హక్కు లేదా? వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి నోటుకొచ్చినట్లు మాట్లాడడమా? ఇట్స్ ఆల్ ఏ డ్రామా. నిజంగా సమాజం మీద ప్రేమ ఉంటే, నిజంగా సమాజం మీద గౌరవం ఉంటే తప్పు చేసిన వాళ్ళనైనా సరే ఏదో ఒక స్థాయిలో గౌరవించాలి ఖచ్చితంగా.